హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ యాడ్సెన్స్కి ఎలిజిబుల్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు సింపుల్గా చూపిస్తాను. మన ప్లే స్టోర్ నుంచి వైటీ స్టూడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మన ప్లే స్టోర్ నుంచి వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మనకు అది ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించినాక మన జీమెయిల్ తోటి మనకు లాగిన్ అయినాక మనకు ఇక్కడ అనేది డీటెయిల్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఏమేమి అప్లోడ్ చేసినాం అనేది డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇక్కడ వ్యూస్ ఎంత అనేది లాస్ట్ 28 డేస్లో మాత్రమే ఇందులో మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మన కంటెంట్స్, ఇందులో కంటెంట్ ట్యాబ్ ఉంది కదా, కంటెంట్లో వచ్చేసి ఇక్కడ మన వీడియోస్ అనే ట్యాబ్లో మనకు ఈ వీడియో అనేది కనిపిస్తుంది. ఈ వీడియో ట్యాబ్ వీడియోస్ అప్లోడ్ చేసినాం. ఇది మొత్తం షార్ట్ క్లిప్స్ అప్లోడ్ చేస్తాం కదా, రీల్స్ అని, ఇది మొత్తం ఇందులో కనిపిస్తాయి. ఓకే, ఇందులో వచ్చేసి మన లైవ్ వీడియోస్ ఏమైనా చేస్తే కనుక ఇందులో కనిపిస్తాయి. సో ఇది మన ప్లేలిస్ట్, మన ప్లేలిస్ట్కి అయినా అటాచ్ చేస్తే అందులో ఉన్నాయి ప్లేలిస్ట్ మొత్తం అందులో కనిపిస్తాయి. ఇది వచ్చేసి అనలిటికల్స్, ఇది మన 28 డేస్కి సంబంధించిన అనలిటిక్స్. సో మనకు లాస్ట్ 28 డేస్లో మనకి ఎంత ఉంది ఏంటి అనేది ఇందులో మనం చూడవచ్చు. సో మనకు ఇది వచ్చేసి మన కామెంట్స్ అనేది మన వీడియోస్కి ఎవరెవరు కామెంట్స్ చేశారు అనేది మన ఈ కామెంట్స్ ద్వారా ఈ ట్యాబ్ ద్వారా మనం చూడవచ్చు. సో మనకు కావాల్సింది మెయిన్గా ఎర్న్. సో మనకి యూట్యూబ్ ద్వారా యాడ్సెన్స్కి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎంత ఎలిజిబుల్ అనేది సింపుల్గా ఇక్కడ చూడండి. మనకి ఎర్న్ అనే ట్యాబ్లో ఇది ఉంది కదా, ఎర్న్ అనే ట్యాబ్లో మనకి ఇక్కడ బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ఇది చూసినాక మనకి ఇట్లా ఇవి కనిపిస్తాయి. సో మనకు ఆప్షన్స్ ఏంటి, మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్స్ అనేవి ఇట్లా కనిపిస్తాయి కదా. కొంచెం కిందికి అన్న వెంటనే ఇక్కడ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంది. ఈ ఎలిజిబిలిటీ అనేది ఇది కనిపిస్తుంది కదా, ఈ ఎలిజిబిలిటీ అనేది మనకి షార్ట్ వీడియోస్కి అనేది మనకి అన్నమాట. ఈ షార్ట్ వీడియోస్కి 3000 గంటలు వాచింగ్ అవర్స్ ఉండాలి. అది కూడా 1 year లోపు, అంటే 365 డేస్ లోపు, 365 డేస్ వరకు 3000 గంటల వాచింగ్ అవర్స్ అనేది ఉండాలి. అలాగే 90 డేస్ లోపల 3 million వ్యూస్ అనేది ఉండాలి. అది కూడా షార్ట్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి 90 డేస్ లోపల, కరెక్ట్గా వినండి, 90 డేస్ లోపల 3 million వ్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఒకవేళ అవి నిండినాయి అనుకోండి, ఈ డ్యూరేషన్, వాచింగ్ అవర్స్, ఇన్ని వ్యూస్ అనేది 3 million వ్యూస్ అనేది నిండినాక మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అప్లై నౌ అనే ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ బ్లూ కలర్లో ఎనేబుల్ అవుతుంది. సో దాని వచ్చిన వెంటనే మనకి మెయిల్ ద్వారా మనకు ఎలిజిబుల్ వస్తుంది. ఓకేనా, ఇది మనకు ఈ బటన్ ఎనేబుల్ అయిన వెంటనే మనకి యాడ్సెన్స్కి ఎలిజిబుల్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ షార్ట్స్కైనా నాకు వీడియోస్కి కూడా కావాలి కదా అంటే, సో మన వీడియోస్కి కూడా ఉంది. వీడియోస్కి కూడా ఇక్కడ కొంచెం కిందికి అన్న వెంటనే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఎలిజిబిలిటీ అని మళ్ళీ ఇంకో ట్యాబ్ కనిపిస్తుంది ఆప్షన్. సో ఇది వచ్చేసి 4000 గంటలు. జనరల్గా ఇప్పుడు మన అందరం వినేది, అందరికీ ఎక్కువ తెలిసింది మాత్రం 4000 గంటలు. యూట్యూబ్లో 4000 గంటలు ఖచ్చితంగా వ్యూస్ అనేది ఉండాలి. అంటే 4000 గంటల వ్యూ అనేది ఖచ్చితంగా రావాలి. అది కూడా వితిన్ 1 year లోపు 4000 గంటలు అనేది వాచింగ్ అవర్స్ అనేది నిండాలి. అలాగే 90 డేస్ లోపల 10 million వ్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకొకటి ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, 90 డేస్ 91 డే అయింది అనుకోండి, బిఫోర్ డే అనేది ఒకటి తగ్గుతూ ఉంటుంది. రోజు పెరిగిన కొద్ది ఇంకో రోజు తగ్గుతూ ఉంటుంది. వెనకాల నుంచి పాత డేట్ అనేది ఒకటి తగ్గుతుంది, కొత్త డేట్ అనేది పెరిగిన కొద్ది పాత డేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా వినాలి. అంటే లాస్ట్ 90 డేస్ ఇక్కడ కరెక్ట్గా మెన్షన్ చేసింది సింపుల్గా. లాస్ట్ 90 డేస్లో 10 million వ్యూస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే లాస్ట్ 365 డేస్ లోపల 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, అండ్ మీకు ఇంకొకటి, మీకు ఎవరు చెప్పని సీక్రెట్ ఏంటంటే, ఆ వీడియో చూసిన వెంటనే ఆ వీడియో వాచింగ్ అవర్ అనేది కౌంట్ అవుతుందా, ఇట్లా వీడియో క్లిక్ చేసిన వెంటనే వాచింగ్ అవర్ కౌంట్ అవుతుందా అంటే కాదు. మీకు ఎన్ని నిమిషాలు అయితే వీడియో స్కిప్ చేయకుండా మీరు వాచ్ టైం అనేది కరెక్ట్గా చూస్తారో, అంటే ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes వీడియో ఉందనుకోండి, దాని ఫస్ట్ ఒక 30 seconds వీడియో చూసి మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ ఒక 2 seconds చూసి మళ్ళీ అట్లా చూసారు అనుకోండి, అయితే మీరు ఎంతైతే స్కిప్ చేయకుండా చూసిన టైం అయితే ఉంటుందో అది మాత్రమే మీకు కౌంట్లోకి రావడం జరుగుతుంది. సో అది మాత్రమే యూట్యూబ్ అనేది కౌంటింగ్లోకి తీసుకుంటుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే నాకు ఇది యూట్యూబ్ వీడియోస్కి కౌంట్ అవుతుంది, యూట్యూబ్ వాచింగ్ అవర్స్కి కౌంట్ అవుతుంది అనుకుంటే పొరపాటు. అది మాత్రం కాదు, ఆ మిస్టేక్ చేయకండి. మీకు వాచింగ్ అవర్స్ ఖచ్చితంగా నిండాలి అంటే
ఇక్కడ ఖచ్చితంగా ఆ వీడియో ఎంతైతే ఉంటుందో అంత టైం వరకు మీకు ఆ వీడియో చూస్తే మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. లేదు అంటే మీకు ఇప్పుడు 5 మినిట్స్ ఇందాక మీకు చెప్పినట్టు 5 మినిట్స్ వీడియోని మీరు స్కిప్ చేసుకుంటా ఎంతసేపు అయితే చూడగలిగారో ఎంతసేపు అయితే చూస్తారో అది మాత్రమే కౌంట్ అయ్యి మీకు వాచింగ్ అవర్స్లోకి వస్తుంది అనమాట. ఓకేనా? సో మీకు అంతవరకు అప్పటి వరకు మీకు 4000 అవర్స్ నిండాలి అంటే ఇక మీరే ఆలోచించండి. అది మీకు వదిలేస్తున్నా. ఎంత ఎంత వ్యూస్ అనేది ఎంత వాచింగ్ అవర్స్ నిండాలంటే మీకు ఎంత వ్యూ అనేది మన వాచింగ్ టైం అనేది అంత ఖచ్చితంగా చూస్తేనే మనకు అంత వరకు అనేది కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు 10,000 మంది చూసిర్రు నాకు వెంటనే కౌంట్ అవుతుంది కదా అంటే కౌంట్ కాదు. ఆ 10,000 మందిలో ఒక్కొక్కరు ఒక్కో నిమిషం చూసారు అనుకోండి, గంట వీడియోని ఒక్కొక్కరు ఒక్కో నిమిషం చూసినా కూడా ఆ నిమిషం వరకు కౌంట్ అవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే స్కిప్ చేసి ఆ గంట వీడియోలో ఎంతవరకు అయితే స్కిప్ చేసుకుంటా చూడంగా అది ఎంత అయితే కౌంట్ అవుతుందో ఆ వీడియో అది మాత్రమే వాచింగ్ అవర్స్లో కిందకి కౌంట్ అవుతుంది. ఓకేనా? అలాగే వ్యూస్ కూడా అంతే. వ్యూస్ అనేది కూడా లాస్ట్ 90 డేస్ లోపల 10 మిలియన్స్ అనేది నిండితే యూట్యూబ్ వీడియోస్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే షార్ట్ వీడియోస్కి వచ్చేసి మనకు సేమ్ ఇందాక చెప్పినట్టు 3 మిలియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 3000 వాచింగ్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.